ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 6 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2-3 వచనాలు. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. వ్యాఖ్యానాంశం: అబ్రహాము మరియు దేవుని పిలుపు. వ్యాఖ్యానాంశం: అబ్రహాము మరియు దేవుని పిలుపు. వ్యాఖ్యానం: 400 సంవత్సరములకు పైగానే దేవుడు ఈ లోకమును సహించిన తర్వాత మహిమగల దేవుడు భూమి మీదనున్న ఒక మనుష్యునికి తను తాను ప్రత్యక్షపరచుకొని సార్వభౌమాధికారముతో కూడిన దేవుని పిలుపు అను ఒక నూతన నియమము ద్వారా తన కార్యమును ప్రారంభించాడు. ఆ పిలుపు ఈ లోక ప్రభుత్వాన్ని తొలగించలేదు. ఈ లోకమును మెరుగుపరచాలని కానీ, సంస్కరించాలని కానీ, లేక దానిలోని దుష్టత్వాన్ని సరిదిద్దాలని కానీ అటువంటి ఏ సూచన చేయలేదు. ఆ పిలుపు ఈ లోకమును అది ఉన్న స్థితిలోనే విడిచిపెట్టింది కానీ ఒక వ్యక్తి మీద దేవుడు కలిగి ఉండే అత్యున్నతమైన అధికారమును కనుపరిచింది. అంతేగాక దేవుడు సార్వభౌమాధికారముతో కూడిన తన కృపచేత ఆ మనుష్యుని ఏర్పరచుకొని ఈ లోకములో నుండి తన కొరకు వెలుపలికి పిలుచుకున్నాడు. నేటి క్రొత్త నిబంధన కాలములో కూడా దేవుడు ఈ నియమం ప్రకారమే తన కార్యమును జరిగిస్తున్నాడని మనం గ్రహించినట్లయితే ఈ గొప్ప సత్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోగలం. సంఘము అనేది పూర్తిగా కృపచేత పిలువబడిన వారి సమూహము. దేవుడు మనలను రక్షించటం మాత్రమే కాక ఆయన మనలను పిలిచాడు, అనగా ఆయన స్వకీయ సంకల్పమును అనుసరించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచాడని అపోస్తలుడైన పౌలు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఈ సందర్భంలో చూడండి. విశ్వాసులు దేవుని సంకల్పము చొప్పున పిలువబడి ఉన్నారని రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అపోస్తలుడైన పౌలు హెబ్రీ విశ్వాసులకు రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని వారిని సంబోధించాడు. దేవుడు మనలను పిలిచాడు. దానికి కారణం ఆయనకు మన పట్ల తన హృదయంలో ఒక సంకల్పం ఉన్నదనియు దానిని నెరవేర్చుటకు మనలను పిలిచాడనియు పైన ఉదహరింపబడిన లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ లోకము దేవుని ఎరుగక చీకటితో నిండి ఉన్నది గనక అట్టి లోకములో నుండి దేవుని సంకల్ప ప్రకారము క్రీస్తు కొరకు పరలోకపు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు. మనము పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడి ఉన్నాం. కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుటకే. అంతేకాదు, మనము ఉన్నతమైన పిలుపుతో పిలువబడి ఉన్నాం. దానికి కలుగు బహుమానమేమనగా మనము క్రీస్తుతో కూడా ఉంటాము మరియు క్రీస్తును పోలి ఉంటాం. సహోదరుడు హామిల్టన్ స్మిత్. శుభములతో వందనాలు.